అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కేసు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ టాపిక్. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల తప్పేంటి? బెట్టింగ్ యాప్స్ వల్ల ఇక్కడ తప్పులు ఏమీ లేవు, లీగల్ ఇల్లీగల్ ఉంది. ఓకే, ఇప్పుడు చంపడం తప్ప అని అడిగితే కోళ్ళని చంపుతున్నారుగా, తప్పేం కాదు. దోమలను చంపుతున్నారుగా, తప్పేం కాదు. అదే నెమలిని చంపితే తప్పు, జింకని చంపితే. సో చంపడం అనేది వేరే, దేన్ని అన్నది ఒకటి. సో డబ్బు ఎర్న్ చేయడం అనివార్యం, ఇన్ఎవిటబుల్. కానీ ఎలా వస్తుంది డబ్బు నీ చేతిలోకి? వాట్ ఈస్ ద మీడియం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది డంకీ అని. డంకీ అంటే అంటే అమెరికా వెళ్ళడం తప్పు కాదు, నువ్వు బార్డరు పర్మిషన్ లేకుండా క్రాస్ చేసిపోవడం తప్పు కదా అట్లా. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది, కొంత మోరల్ ఆస్పెక్ట్ ఉంది, కొంత లీగల్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు అయినాయి లీగల్గానే. ఇప్పుడు లీగల్గా క్లీన్ చిట్ వచ్చింది అనుకో, వాళ్ళు చేసిన తప్పు కాదు. క్లీన్ చిట్ రాలేదనుకో, వాళ్ళు చేసిన తప్పు. ఈ రెండు తప్పే. అసలు నీ దమాక్ ఏమైందనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు నేను ఏదైతే జీవిస్తున్నానో దాని కంప్లీట్ కాంట్రాస్ట్. ఇప్పుడు వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు చేశారు అంటే, వాళ్ళు చెప్పారని వీళ్ళు ఎందుకు వినాలి? అంటే వీళ్ళకి బుర్ర లేదా? లేదు, ఆడే వాళ్ళకి లేదు కదా బుర్ర, ఎవరికి లేదు. ఇప్పుడు మనిషి మానసికంగా డిసేబుల్డ్ అన్నటువంటి, అతనికి ఏదో ఒక ఆధారం కావాలి, అప్పుడే మనసు నిలబడుతుంది. అట్లా ఆధ్యాత్మిక పరంగాను, అట్లా ప్రాపంచికంగాను ఏదో ఒక లీడర్ సపోర్ట్ తీసుకుంటావు, అతను తలుచుకుంటూ ఉంటావు, నాకు నచ్చిన వ్యక్తి అని అతను తలుచుకుంటూ ఉంటావు, ఒకరి పాటలే వింటూ ఉంటావు. అంటే ఏదో దానికి అనుకుంటే యువర్ మైండ్ షుడ్ లీన్ టు సంథింగ్, లేకపోతే పడిపోతావు. ఏదో ఒకటి పట్టుకోవాలి, లేదా పడిపోతావు. అట్లా కొందరు డబ్బును పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో చిన్న స్పిరిచువల్ యాంగిల్ ఉంది. నీకు ఎంత నిద్రపోవాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, నీ ఒంటికి ఎంత బట్ట కట్టుకోవాలో తెలుసు, కానీ ఎంత డబ్బు కావాలో ఎవరు తెలియదు. ఇవ్వడని అడుగు, నేను అనుకున్న జవాబు నాకు అవసరమైనంత చాలు. ఇంకా అవసరాన్ని నిర్వచిస్తే బేసిక్ నీడ్స్ మాత్రమే. బెంజ్ కార్ నాకు లగ్జరీ కాదు, కార్ అవసరం అంతవరకు. నా దృష్టిలో మారుతి కార్ ఎంతో బెంజు అంతే. అలా చెప్పడానికి ఉంది, కానీ డబ్బులు అలా క్యాల్కులేట్ చేస్తే ఎంత అనుకోవాలి? అది నీ జీవన విధానాన్ని బట్టి. ఉదాహరణకు పెయింటింగ్ తీసేసిన అనుకో, ఇంకొంత డబ్బు అక్కర్లేదు. పుస్తక రచన కూడా తీసేస్తే ఇంకా అసలు అక్కర్లేదు. ఆ విధంగా చూసుకుంటే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అందరికి ఎంత అవుతుందో అంత అవుతుంది. రాజమౌళికైనా, నాకైనా, నీకైనా, అంబానీకైనా భోజనం ఖర్చు అంతే రమ్మియా. ఇంట్లో అందరూ వండుకొని తిన్నరే అనుకో, ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి 100 రూపాయలు వేసుకో, రోజుకి 2 పూటలు కలిపి 400 రూపాయలు, నలుగురం కాబట్టి 4 12,000 రూపాయలు కావాలి. సరే రెంటింట్లో ఉన్నాం, ఓ 10,000 కావాలి, 22,000 కావాలి. కొంచెం బట్టలు గిట్టలు నెలకు పండుగ గిండగ ఇంకో 10,000 వేసుకో, 32,000. అంటే ఓవరాల్గా ఓ కుటుంబ సభ్యులంతా కలిపి ఒక 50,000 ఎర్న్ చేసుకోగలిగితే నువ్వు సిటీలో బ్రహ్మాండంగా బతికేయచ్చు. చాలది. అదేం పలాయనవాదం కాదు, లేకపోతే బలహీన. డబ్బు లేకపోవడం అన్నది బలహీనత కాదు. నువ్వు ఎంత అనుభవిస్తావో అంత ఉంచుకో. నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే విలువ నిండా ఐప్యాడ్లు, అవి ఏమేమో చార్జర్లు, అవి ఇవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. ఎక్కడ తక్కువ ధర వస్తే కొనుక్కొచ్చుకున్నాడు, వాడు కూడా చేయడు. వ్యామోహం. ఈ డబ్బులు నీకు ఫస్ట్ 1,00,000 రూపాయల వరకే రా ఎగ్జైట్మెంట్. తర్వాత 1,00,000 వరకు నుంచి 1 కోటి వస్తే చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ తర్వాత 100 కోట్లనే ఏముండదు నీకు. వన్స్ యు ఆర్ రిచ్ అంతే. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తుంది? భారతదేశంలో అత్యంత డబ్బున్న సంపన్నుడు అక్కడ వస్తుంది, మళ్ళీ టాప్ 100 పీపుల్. అక్కడ వాళ్ళకి లెక్కలు, పత్రాలు, షేర్స్, అసెట్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి, అక్విజిషన్స్. ఆ కాంటెక్స్ట్ వేరే. మిగతా వాళ్ళంతా మధ్యన కొట్టుక వస్తున్నారు. రాజమౌళి ఎంత చక్కగా చెప్పాడు, రాధాకృష్ణ అడిగితే. ఇప్పుడు మీరు సినిమా తీస్తే నేను ప్రొడ్యూస్ చేయాలనుకో, ఎంత పెట్టాలంటే నేను మీతో చేయను. రెండవది, నా దగ్గర డబ్బు ఉంది, నేను సినిమా డబ్బు కోసం చేస్తాను, సినిమా నాకు ఆర్ట్ అండ్ ప్యాషన్ అన్నాడు. మంచి స్థితి అది. అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. రాజమౌళిలో యోగి లక్షణం ఉంటుందా లేదా? నెమ్మదిగా నింపాదిగా అట్లా హాయిగా కూర్చొని తన పని తను చేసుకుంటాడు. సో పని చేయడం వల్ల ఆరోగ్యకరంగా డబ్బు రాని, నేను దానికి అగెనిస్ట్ కాదు. నేనే చెప్తున్నా, నేను రాసిన పుస్తకాలు ప్రతిరోజు ఒక 50,000 సేల్ అయింది అనుకో,
అది కూడా మనీ కాదు, లెజిటిమేట్ మనీ. ఎవ్వడు నో చెప్పడానికి లేదు. ఒక పుస్తకం ఇవ్వబడ్డది, ఆ పుస్తకం రాయబడ్డది, అది ఎవరిదో కాదు, కాపీ రేటు యూట్యూబ్లో కంటెంట్ కాదు, నేను నా స్వహస్తాలతో రాసింది. అట్లాగే నువ్వు ఒక పెయింటింగ్ నీ స్వహస్తాలతో వేసినావు, అది నువ్వు ఒక కథ రాస్తాడు, వాడు సహస్తాలతో రాసిండు. ఆ కథ ఎవరు 1,00,000 కొన్నారు. మార్కెట్ ఉంది, ₹1,00,000 2,00,000 పెట్టి సినిమా తీస్తున్నారు, 2 లక్షలు కథ తీసుకుంటారు, వెరీ గుడ్. అరే నేను కూడా మస్తు ఏమంటారు షాప్లకి సరుకుల చిట్టీలు రాసిన 200, దానికి ఎవరు, అది నువ్వు రాసింది కంటెంట్ కాదు. సో పీపుల్ ఆర్ పేయింగ్ ఫర్ హిస్ కంటెంట్. ఇప్పుడు భవిష్యత్తులో నీ పెయింటింగ్ అది ₹1,00,000 సేరింది అనుకో, వర్తది. ఎందుకంటే అది ఒక ఇంట్లో గోడ మీద ఉండబోతుంది, ప్రతిరోజు ఉన్నందుకు ₹10 పే చేసారు అనుకో. అట్లా జీవితకాలం ఉంది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే 300 రోజులు, 3, 4, 12,000 రోజులు, 1,20,000 రోజులు. 1,20,000 రోజుకు రూపాయి ఇస్తే 1,20,000 అయింది. అది లెక్క. అదే గంట సేపే ఉండిపోతుంది అనుకో, అప్పుడు దాని ధర వేరే. ఇప్పుడు ఐఫోన్ ఉంది, జస్ట్ ఫోన్ మాట్లాడితే వినిపిస్తుంది, నేను మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తే ఇంతటి దానికి ₹1,00,000 ఎందుకంటే దానికి లేదు. దాంట్లో ఉన్న ఫీచర్స్, దాని వెనుకున్న రీసెర్చ్ అవంతా కలిపి వాడు హీఈస్ మింటింగ్ మనీ లీగలీ. అదే ఐఫోన్ నువ్వు తెచ్చుకొని 10 తెచ్చుకొని ఫ్రెండ్స్కి 10,000కి ఎక్స్ట్రా అమ్మినావు అనుకో, అది ఇల్లీగల్. సో ఈ చిన్న వ్యత్యాసాన్ని గుర్తించడంలో మనిషి ఫెయిల్ అవుతున్నాడు. హీస్ బికమింగ్ నంబ్ టువర్డ్స్ హిస్ సెన్స్ రియాలిటీ. ఏం చేసుకుంటావురా నువ్వు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదే ఫ్లాట్ 20 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందిరా, నువ్వు ఏం చేస్తావు దాన్ని? అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఐ అగ్రి. కానీ ఏం చేసుకుంటావు? డబ్బులు వస్తే మళ్ళీ 5 ఇండ్లు కొంటావు, మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ 10 ఇండ్లు కొంటావు. నీ జీవితం ఇంతేనా? ఇంకా యు ఆర్ జస్ట్ హియర్ టు మేక్ మనీ. కంఫర్ట్ అంత డబ్బులు ఏం లేదు, డిస్కంఫర్ట్ వస్తుంది. ఎవడో ఇల్లు కబ్జా చేసే, ఒక ఇంట్లో నల్లా ఖరాబ్ అయ్యే, ఒక ఇంట్లో పడుకుంటే ఇల్లు కూలిపోయాయి. నీ తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి దాంట్లో. ప్రాపర్టీ ఉన్నంత మాత్రం నువ్వు ఆనందంగా ఏముండవు. ఇప్పుడు నా 2 షట్టర్లు కొన్నా, దానికి నాకు ప్రాపర్టీ ట్యాక్స్ అంటాడు వాడు, మళ్ళీ కట్టాలి. నేను కట్టకపోతే మళ్ళీ ఫైన్ అవుతుంది. ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండాలి, ఎవడన్నా కబ్జా చేసాడో తెలియదు. కుక్కలు వచ్చి చిట్టి గిట్టు పోతే అంటే కుక్కలు నిలగొట్ట, ఎంత పని ఉంటుంది అనుకున్నావు? ఏమి లేనివాడు గుడ్డ కోసి పెట్టుకున్నాడుకున్నంత హాయి డబ్బునికి ఎక్కడుందిరా? ఇప్పుడు నేను పుస్తకాలు రాయడానికి నాకు ఇంత గది అక్కర్లే, పెయింటింగ్ కాబట్టి నేను గది కన్సిడర్ చేస్తున్నా. పెయింటింగ్ ఒకవేళ నేను ఏననుకో 15 feet by 15 feet రూమ్ ఫర్ లైఫ్ టైం ఏనా. దానికి ఒక మూలకు బాత్రూమ్, ఒక మూల కిచెన్, ఒక మూలకు బెడ్, మధ్యనంతా మన సామ్రాజ్యం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వైరీ, ఇప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళకి అంత అవగాహన లేదు పాపం. మనీ వస్తుంది, ఎవరో డబ్బు ఇచ్చగానే టెంప్ట్ అయి చేశారు. ఒక్క సెలబ్రిటీ అన్న చేశాడు, నాగార్జున చేశాడా, చిరంజీవి చేస్తాడా? వాళ్ళకి ఇది బచ్చాయి, ఇవి చేయరు. పోనీ ఒకవేళ వాళ్ళు చేస్తే ఏవైతే ప్రజల నుంచి నెగిటివిటీ రాదు, ఎందుకంటే వాళ్ళు అంబాసిడర్స్ ఆఫ్ మ్యాసెస్. సెలబ్రిటీ అంటే ఎవడు? వాడు ఈ సమాజానికి ప్రతినిధి వాడు. సో పీపుల్ లుక్ అప్ టు హిమ్. సెలబ్రిటీ ఒక రకంగా డ్రెస్ వేసుకుంటే వాడు వేసుకుంటాడు, సెలబ్రిటీ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తాడు. అట్లాగే సెలబ్రిటీ సలహా ఇస్తే తీసుకుంటాడు. అంతెందుకు, నాకే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, నేను మీ వీడియోస్ చూస్తున్నా, ఫాలో అవుతున్నాను, మీ మాటకు క్రెడిబిలిటీ ఉంటుంది, మీ మాటలు నమ్ముతారండి, ఆచరిస్తారు కూడా. అంటే మరి అది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా చెప్పారు నేను ఏ పని చేయనని, మీ మాటలు వినే జనాలు పని చేయకుండా పోతే ఎట్లా అంటే, నువ్వు నమ్ముతున్నావా నేను చెప్పింది, ఆచరిస్తావా? నేను ఆచరిస్తాను. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా, అప్డేటెడ్, నా మాటలు పట్టించుకోకు, ఇది కూడా ఆచరించు. నువ్వు తొక్కల లాజిక్లు ఇక్కడ చెప్పకు. ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ పీపుల్. పిట్ట కూస్తుంది, కుక్క అరుస్తుంది, ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. నేను సలహా ఇచ్చే వ్యక్తిని కాదు, నేను సూచనలు ఇచ్చే వ్యక్తి మాత్రమే. ఇప్పుడు తాగొద్దు అని చెప్పడం వేరు, సో తాగితే ఇట్లా అయితే జర చూసుకోండి, కొంచెం ఆలోచించుకోండి, ఇది సూచన మాత్రమే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నీ లైఫ్. నేనేమండి పక్కన చెప్పడానికి? ఇప్పుడు నీకు స్నానం చేయమని నేను ఎట్లా చెప్తా? నీకు కంపు కొడితే నువ్వే చేస్తావు. సో ఈ బెట్టింగ్స్ యాప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఇంకా సెలబ్రిటీలు అయిపోదాం, తృప్తి లేదురా నాకు. ఓవరాల్గా అర్థమైంది, వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక ఆస్పెక్ట్ ఉంది. అదేంది, ఒక్కసారి ప్రజల దృష్టిలో క్రెడిబిలిటీ పోయిందా
తెచ్చుకోవడం కష్టం. ఇంకా దట్ ఈస్ వర్త్ మిలియన్స్. రెండోది కాస్త ఆలోచించేది ఉండే. అసలు బెట్టింగ్ అనే దాన్ని నువ్వు అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఈనాటి కథ కాదు. హ్యాన్సీ క్రోనియే ఒక సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్, లెజెండ్. చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఎవరైనా క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. హ్యాన్సీ క్రోనియే సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, లెజెండ్ వాడు. అట్లాంటి వాడు హఠాత్తుగా బెట్టింగ్ ఆరోపణలు వచ్చినాయి. అంటే తన టీం ఓడిపోయే విధంగా తను ఆడిండనమాట. దానికి కోర్టు తీసి తను ఏమనుకున్నాడు, ఒక మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా క్యా ఫరక్ పడతా, కానీ ప్రజల మనోభావాలు, దేశ ప్రజల మనోభావాలు అంతా అతనికి అటాచ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ లీగల్ సిస్టము ఇన్వెస్టిగేషన్ చెక్ చేసి అడిగితే ఏడ్చేశాడు. హీ జస్ట్ ఫాలెన్ ఏంజిల్. తన క్రెడిబిలిటీ పడిపోయింది, ముఖం వాడిపోయింది. ఇప్పుడు తనకున్న కోడ్లు తనతో నవ్వించగలవా? తనకున్న బెంజికారు తను నేను చేసిన తప్పేగా చెప్పించగలదా? నువ్వు ఏ ఒక్క షాట్ కొట్టి ప్రజలందరి హృదయాలను గెలుచుకున్నావో, ఒక్క తప్పు చేసి ప్రజలందరి హృదయాల్లో పడిపోయినావు కూడా. డేంజరస్ గేమ్ ఇది. యాక్చువల్లీ నువ్వు బెట్టింగ్ యాప్ అప్లోడ్ అది నువ్వు సబ్స్క్రైబ్ చేయమని చెప్తలేవు, నీ లైఫ్ని బెట్ చేస్తున్నావు. సో బెట్టింగ్ అనేది ఎబ్బెట్టు పని అది. అట్లనే మహమ్మద్ అజహరుద్దీన్ బెట్టింగ్లో ఇరుక్కున్నాడు. ఇప్పటి వరకు కలంకం పోలే. టిల్ టుడే దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు ఎరాడికేట్ దట్. కానీ పోదు. సరే, ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఇంత పిచ్చెందుకురా బాబు డబ్బులు అంటే? జనాల మీద నువ్వు ఎంత ట్రై చేసినా జనాలు ఒక స్థాయి వరకు గుర్తించి వీళ్ళు ఇంతే నిర్ణయించుకొని వదిలేస్తారు. అంటే ఎక్కువ పని చేయలేక. పని చేస్తున్నారేమో, కానీ నీ పనికి తగ్గ వేతనమే తీసుకో. అదే నీకు చాలా వస్తుంది అబండెంట్గా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ నెలకి 5-6 లక్షలు సంపాదించే బ్యాచే. కానీ వాళ్ళ అవసరాలు కూడా పెంచుకున్నారు. అంటే ఈ గుర్తింపు కోసం తహతహలాడే ఒక వింత వ్యాధి ఉంది, ఐడెంటిటీ క్రైసిస్ అని. దానికి ఒక ముద్దు పేరు. ఆ దాంట్లో పడిపోయి నాకు ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్, ఆ మాయలో పడనే వద్దు. ఇప్పుడు నాకు కూడా చాలామంది చెప్తారు, ఫాలోవర్స్ పెరిగారు, నేను దాని మీద దృష్టి పెడతలేను. నేను ఎట్లుందా అనేది నాకు ఇంపార్టెంట్. ఫాలోవర్స్ పెరిగినంత మాత్రాన నేను స్పెషల్ బట్టలు వేసుకునేది లేదు, అందంగా తయారై టాక్ ఇచ్చేది లేదు, లేదా పోజు కొట్టేది లేదు. 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అయినా నేను తినేది జొన్న రొట్టెనే, నేను పడుకునేది నేల మీదనే, నా భాష ఇంతే, నా జీవితం ఇంతే. అప్పుడైనా పుస్తకాలు రాస్తా. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా, పుస్తక రచన ఆపితే నీకు వ్యామోహం స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకో. డబ్బులు వచ్చినాయి, నీ బట్టలు ఉతికేటువంటి పెట్టుకున్నావా, అయిపోయా, యు ఆర్ స్లిప్పింగ్ అవే ఫ్రమ్ లైఫ్. అంటే నీకు ప్రియారిటీస్ మారిపోయినాయి. నా ప్రియారిటీస్ ఎప్పటికీ మారవు. నేను అంటు కడుక్కుంటా, వంట చేసుకుంటా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. అప్పుడప్పుడు ఇంట్లో ఉతికితే ధన్యవాదాలు, లేకపోయినా వాళ్ళు ఉతకడానికి నా ఎంప్లాయీస్ ఏమన్నా ఇంటోళ్ళు అయినా కూడా గౌరవంగా ఉతికితే గుడ్. కానీ బలవంతం చేసి డిమాండ్ చేసినావు అనుకో, యు ఆర్ అన్ అనార్కిస్ట్. అట్లనే ఇప్పుడు నా బిడ్డ క్లీన్ చేసింది, గుడ్. మనం ఎప్పుడైనా అడిగిన వారా క్లీన్ చేయమని? అడగలే. ఎప్పుడన్నా మైకిల్గా ఐ నెవర్ ఆస్క్. ఉంటే చెత్తలో ఉంటా కాస్త, లేదా నేను కొంచెం జరుపుకుంటా, లేదా బాలు నువ్వు వాడు సమ్మన్ ఎంతో అంత చేస్తాం రాబాయి. ఇదేమన్నా రేటింగ్ ఉంటుందా? ఇంత క్లీన్ చేస్తే ఇది వస్తుంది? మనకు వసతికి తగ్గట్టు మనం చేసుకుంటాం అంతే. క్లీన్ ఉండవలసింది మనస్సు, హృదయం, ఇల్లు కాదు. సో నాకు అర్థం కాని విషయము, మిస్టీరియస్ విషయం ఏంటంటే ఈ ఆశకి అంతు లేదా మనిషికి. అసలు పోతా ఉన్నాడు. చిన్న కథ ఉంటుంది దీంట్లో. ఉన్నాయి, ఆశ ఉన్నది, ఆశ తీరకపోతే నిరాశ ఉన్నది, ఆశ తీరిన తర్వాత దురాశ ఉన్నది, దురాశ అయిన తర్వాత ఇంకా కావాలన్న, వేరే వాళ్ళది అని కావాలన్న పేరాశ ఉన్నది. ఇన్ని ఆశలు ఉన్నాయి. ఒక 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు పోతున్నారంట. వాళ్ళందరి లక్ష్యము జీవితంలో కాస్త సెటిల్ అవ్వాలని. అట్లా అందరు మంచి ఉద్దేశంతో పోతున్నారు. 4 అన్నదమ్ముల మధ్య మంచి సఖ్యత ఉంది. ఇలాగ అనుకున్నారు, ఎక్కడన్నా సెటిల్ అయ్యి మనం అందరూ బాగుంటే చాలరా అనుకుంటుండగా ఒక దేవత ప్రత్యక్షం, ఒక అశరీరవాణి వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఆగిపోతారో వాళ్ళకి తినడానికి తిండికి కొద ఉండదు అన్నది. అనగానే నేను ఆగిపోతాను రా, ఇక్కడ ఇంతకంటే ఏం కావాలరా మనకంటే,
నీ అమ్మాయి ఇంతోటి తిండి మన ఊళ్ళో లేకపోయినా నువ్వు ఈడాగుతావంటే డెవలప్మెంట్ కావాలి మనకు. లేదన్నా అసలు హాయిగా పొలం గీలం అమ్మవారిస్తుంది, ఇంతకంటే ఏం కావాలి చెప్పు. ఇక్కడ ఆగిపోతాన్నా ప్లీజ్. మిగతా ముగ్గురు జంప్, చిన్నోడు అయిపోయాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత వీడిని తిట్టారు, వాడు వేస్ట్ ఫెలో, వాడికి లక్ష్యం లేదు, ఏం లేదు, అంబిషన్ లేదు, ఫైట్ చేయడు వాడు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకో దేవత ప్రత్యక్షమైంది. ఇక్కడ ఎవరైతే ఆగుతారో సరిపోయినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి అయిపోయాడు. వాడు రిక్వెస్ట్ చేశాడు, తమ్ముడి కంటే బెటరే కదా ఇది, ఇక్కడ అయిపోండి అందా. అంటే నాకు హోప్ కనిపిస్తుంది రా ముందల, అక్కడ ఓన్లీ తిండి, ఇక్కడ పైసలు కూడా వచ్చినాయి, ముందుకు పోతే ఏమొస్తుందో తెలియదు అన్న. ఏమి రాకపోతే నీ దగ్గర అయితే అడుక్కు తినంలే, ఈగో. ఇంకా ముందుకెళ్ళారు ఇద్దరు, రారా మనం పోదాం దారా. బచ్చన్నాయాలు వాళ్ళకి ఏం తెలుసు. ఇంకొంచెం ముందుకు నడవగా ఈసారి ఏ దేవత ప్రత్యక్షంగా ఎక్స్పెక్టేషన్ రాదు, ఓ దేవతో ఆశ స్టార్ట్ అయింది. హఠాత్తుగా దేవత నిజంగానే కనుకరించి మళ్ళీ శరీరవాణి. ఇక్కడ కనుక ఆగిపోతే వజ్రాలు, వైడూర్యాలు, మణులు, గౌరవం అన్నీ వస్తాయి. ఆహారం దొరకదు, కొనుక్కోవాలి నువ్వు. రైతు దగ్గర పైసలుండవు, పైసలున్న దగ్గర బియ్యం ఉండదు. ఆలోచించి అరే ఇక్కడ ఆగిపోదాను రా, అవసరమైతే మన తమ్ముడి దగ్గర బియ్యం కొనుక్కొని తినొచ్చు ఆ మాటని. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ జర్నీని ఎండ్ చేయవలసిందే. దీని తర్వాత ఏముంటుందో అది నేను పొందుతా, నా లక్ష్యం చాలా గొప్పది. అంటే మూడోవాడు చెప్పాడు, ఇక్కడనే ఏదో మాయ ఉందన్న, నా మాటని ఇక్కడ ఆగిపో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇంత డబ్బుండి మణులుండి ఆహారం కోసం నేను ఇప్పుడు సావాలనిపిస్తుంది నాకు. నీకు అనిపిస్తలేదా? తమ్ముడు నిర్ణయమే కరెక్ట్. అవసరమైతే దీన్ని వదిలేసినా నేను కొంతకాలం దీన్ని అనుభవించి కొంత తీసుకుని తమ్ముని కాడికి వెళ్ళిపోతా. వాడు రానియకపోతే కాళ్ళన్న పట్టుకుంటావాడిని. అక్కడి నుంచి ఇద్దరం మధ్యలోని కాడికి పోయి మరి వాడికి కాస్త బియ్యం ఇవ్వచ్చు ఉంటుంది, నువ్వు రా అన్న. చాలు మీ అమ్మ మీరంతా బచ్చనాయాలు. ఈసారి వీడు ముందుకు వెళ్తున్నాడు, అమ్మవారు లేదు, ఎవరు లేరు, రావడం లేదు, అలసిపోయాడు. జీవితంలో నిరాశ, నిస్పృహలు వచ్చినాయి, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, తమ్ముళ్ళ మీద కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు గట్టిగా కేకలు వినిపించినాయి. ఎక్కడి నుంచి కేకలు వినిపిస్తున్నాయి అంటే అట్లా మొత్తం దుమ్ము లేచి వాడు దుమ్ములో ఉర్లాడుతున్నాడు. అమ్మో అయ్యో కుయ్యో కుయ్యో అని అరుస్తున్నాడు వాడు, కుక్క పిల్ల అరిచినట్టు. వీడు కొంచెం కళ్ళు నలుపుకొని చూస్తే ఆ దుమ్ములో వాడి మీద ఒక వింత ప్రాణి కూర్చొని, దానికి సన్న సన్న కాళ్ళు, సన్న సన్న చేతులు ఉన్నాయి, బలమైన పిడికిళ్ళు ఉన్నాయి. వాడిని జుట్టుని నోట్లో పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి బర్ర బర్ర కొడుతుంది. అది పల్ల 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 కొడుతుంది అంతే. ఇప్పుడు అదే మన ఆఫ్రికన్ డ్రమ్ బీట్ లాగా. వాడు కుయ్యో 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 అని అరుస్తున్నాడు, అది ఆపుతలేదు. వీడొచ్చి పరిగెత్తుకుని పోయి ఎవరు భయ్యా ఎవరు అంటే, భయ్యా ఒక్క నిమిషం, అమ్మవారు ప్రత్యక్షమై అన్నం ఇస్తా అంటే ఆగలేదు నువ్వు, అవునా? ఆగలేదు. అమ్మవారు ప్రత్యక్షమై పైసలు ఇస్తా అన్న ఆగలేదు, అవునా? అమ్మవారు ప్రత్యక్షమై మడులు వజ్రాలు ఇస్తా అన్న ఆగలేదు, అవునా? ఇంకా ఆశ కోసం ముందరికి వచ్చినావు కదా, అవునా కాదా చెప్పు. అవును. ఇది ఎక్కి వాడి మీద కూస్తుంది, కొడుతుంది. వామ్మో ఏంది నాయన ఇట్లా కొడుతుందంటే, నీలాంటి వాడు ఇంకోటి వచ్చేదాకా కొడుతుంది భయ్యా, గోయింగ్ బ్యాక్. నీ యొక్క ఆశ ఇట్లా చంపుతుంది లాస్ట్కి. నీకు శత్రువులను తయారు చేస్తుంది డబ్బు, నీ ప్రశాంతత నాశనం చేస్తుంది డబ్బు, తర్వాత నీ యొక్క ఆర్ట్ని చంపేస్తుంది. నువ్వు అన్నింటినీ కొంటా అనుకుంటావేమో, నువ్వు కొనేవన్నీ తుచ్చమైన. ఇప్పుడు నీ దగ్గర బెంజ్ కార్ ఉన్న తర్వాత నువ్వు కొనే కారేంద్రంగా బెంజ్ కారు కొనేసినవురా, అదే అల్ట్రా మోడర్న్ కారు, హై స్టాండర్డ్, దాని పేర్లు మనకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర బిజినెస్ చేస్తే 1,00,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు చెప్పి ఏం చేస్తావు అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆ ముఖేష్ అంబానీ అంటాలియా బిల్డింగ్ ఉంది, నెక్స్ట్ గుడిసె కట్టుకుంటాడా? ఇంకా ఇప్పుడు అతను అల్టిమేట్ అంటే నెక్స్ట్ దానిపైన గుడిసె చేసుకోవాలంతే. ఇంకా అంతకంటే బెస్ట్ లేదు కదా ప్రపంచంలో. అది అనుభవిస్తావు. అప్పుడు మిగిలిన డబ్బు అంతా దేనికి? ఇంకా ఇది రియల్ క్వశ్చన్. ఇప్పుడు డబ్బు అయితే నువ్వు నేల మీద వేసుకుని పడుకో కదా, వాళ్ళ తరాలకి అది నీ హోప్. వాడంతా నాశనం చేస్తే బెట్టింగ్ యాప్లో పెట్టి అట్లా. నువ్వు ఏదో చెప్పినావు కదా బెట్టింగ్ యాప్ గురించి. మా ఫ్రెండ్ 15 లక్షలు ఓడగొట్టుకుంటూ లాస్ట్ సూసైడ్ చేసుకుంది. నాకు కూడా తెలుసు. దంతాలు మా ఊనర్లోనే వాడు జోంబీ అయిపోయిండ్రా.
బెట్టింగ్ యాప్ ఇది కదా, క్రికెట్ బెట్టింగ్ కూడా ఉంటుంది. ఏ దేశం ఆడుతుందో కూడా సంబంధం లేదు. రకరకాల కౌంటీలు. వాడు ఉత్తగా ఇట్లా కూర్చొని ఎప్పుడు బిజీగా ఉంటాడు. కళ్ళల్లో ఏదో వెతుకులాట ఉంటుంది. అన్న 4,000 పోయినాయన నిన్న, అన్న 6,000 వచ్చినాయి నిన్న. నేను ఒకసారి అడిగా, అరే నువ్వు ఆ బండి ఆపు నా కొడుక, నువ్వు అసలు ఓవరాల్గా వచ్చిందా పోయిందంటే మొత్తం పోయిందన్న. అది తిరిగి తెచ్చేదాకా నేను ఆపనన్నా. అది అవదు 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 అది. ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మనం చేస్తున్న క్లాసులు ఏంది? షేర్ మార్కెట్ మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ చేస్తే 70 రూపాయలు పడుతుంది, 80 రూపాయలు పడుతుంది ట్యాక్స్. నెక్స్ట్ 200 వస్తే ఆపేసేయాలి. అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. తద్వారా ఐఎమ్ అన్ఫిట్ టు డూ షేర్ మార్కెట్. నాకు ఆనందము, స్వేచ్ఛ, సృజనాత్మకత, ప్రశాంతతనే ముఖ్యం. నా ఒంటి మీద చినిగిపోయిన లాగున్నా గాలి దాకుతుందని ఆనందపడతా తప్ప ఈ జనాల కోసం కోట్లు వేసుకుని దాంట్లో ఇరుక్కుపోయి, కోట్లలో ఇరుక్కుపోయి, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఇరుక్కుపోయి, అది దాని నుంచి నువ్వు గౌరవం. ఇప్పుడు ఉదాహరణకు నీ దగ్గర అంతుంది, నేను పట్టించుకోకపోతే చచ్చిపోతావు నువ్వు. అసలు నీకు పెద్ద అవార్డు వచ్చింది, అవన్నీ లైట్ తీసుకో అన్నా. అందరు ప్రపంచం అంతా అట్లే ఉన్నది అనుకో. ఇది అవార్డు వస్తే ఏందా నాకు అర్థం కాదు. యూ లూజ్ ఇంట్రెస్ట్. నీకు అటెన్షన్ సీకింగ్ ఉన్నవాడికి ఇదంతా. నువ్వు ఎక్కువ కాలం వీటి ద్వారా ఆనందంగా ఉండలేవు. సో ఐ పర్సనల్లీ సే, కష్టార్జితంలో ఉన్నంత మజా మనిషికి ఉన్న ఒక్క అదృష్టం కష్టార్జితం. పనికి తగ్గ ఫలితం. ఎంత మంచి పదాలు! పనికి తగ్గ వేతనం, పనికి తగ్గ ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం, కష్టార్జితం, తర్వాత శ్రమయక జీవన సౌందర్యం, కర్మ సిద్ధాంతం, కర్మయోగం, ధర్మయుక్త కర్మయోగం. ఇదిరా మన భారతదేశం మనిషి చేయాల్సింది. అంతే తప్ప ఎవరో నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, భయ్యా యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నావు. నేను జవాబిద్దానికి కింద కూడా ఇచ్చాడు. ఆయన చెప్తున్న సమాచారం ఇంపార్టెంట్ తప్ప దాని ద్వారా ఎంతో అంత వస్తుంది, మీకు ఎందుకు భయ్యా అంటే ఆయన జ్ఞానం నాకు అవసరం లేదు, ఆయన ఎంత సంపాదిస్తుంటే అదే కావాలి నాకు అని పెట్టాడు. నేను అన్న, నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నా బామ్మడిదా నీకు చెప్పడానికి. పోనీ ఎంత వస్తే నీకెందుకు, పోనీ నీకోసం నేను యూట్యూబ్ చేస్తున్నానా? నీకు ఎక్సలెంట్ ఆప్షన్ ఉంది, అన్సబ్స్క్రైబ్ అండ్ జస్ట్ లీవ్. నేను ఎవడరా అడుక్కున్నది. సో అండ్ ఐ రెస్పెక్ట్ దట్. అర్థం చేసుకోవాల్సింది, నీకు యూట్యూబ్ అందుబాటులో ఉంది, చెయ్యిపో. ఇప్పుడు కష్టపడి ఒక డబ్బు సంపాదించాడు, పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి, ఇప్పుడు అతని దగ్గర ఎంత సంపాదిస్తున్నావు జర చెప్పు, గల్లలు ఎంత అట్లా అడుగుతావా? అరే వాడు కష్టపడ్డాడు, ఆయన మహానుభావుడు. ఆయన మంచో చెడో పక్కన పెట్టి వ్యాపారాత్మకంగా చేశాడు, దాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. పుల్లారెడ్డి స్వీట్లు అమెరికాలో విమానంలో పోతే అమెరికా. సో డబ్బు పట్ల వైఖరి ఎట్లా ఉండాలన్నది చిన్న కథ చెప్పి ముగిస్తా. స్వామి రామ వాళ్ళ గురువుగారు ఉన్నారు హిమాలయాల్లో. ఆ గురువుగారు స్వామి ఎవ్వరు ఉండరు రా, గురువుగారు గుహలో ఉంటారు. మరి గురువుగారు నాకు పని ఏమిటంటే, నువ్వు ద్వారపాలకునివి, ఎవరు రాకపోతే ద్వారపాలకుడు ఎందుకు చెప్పురా. ఇంతకంటే పెద్ద కామెడీ ఉందా? అప్పుడు గురువుగారు చెప్పింది బిచ్చగాడి సినిమా డైలాగు, ఎవరు వస్తారో రారో అని కాదురా, ద్వారాన్ని కాపలా గాయడం ఒక ఎరుకతో కూడిన పని. వచ్చినప్పుడు నీ విలువ తెలుస్తుంది, వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడక బెటా అని చెప్పాడంట. సరే మరి నాకు టైం పాస్ అవుతలేదు, నాకు ఫ్రెండ్ కావాలన్నాడంట. సరే రేపు ఒక ఫ్రెండ్ వస్తుంది ఆడుకో అన్నాడంట. 2 రోజుల తర్వాత ఎలుగుబంటి వచ్చిందంట, ఒకటి ఎలుగుబంటి దోస్తైందంట. గురువుగారు లోపల, ఎలుగుబంటితో వీడు బయట. మంచిగా రియల్ స్టోరీ ఇది. ఇట్లా ఉండగా ఇతను అసలు ఎదురు చూడడం మానేశాడు. ఏమి లేవు వాళ్ళ దగ్గర, బిందాస్ ఉన్నారు. అసలు గురువుగారు ఏం చేసిన తుంగి కూడా చూసేది. అప్పుడప్పుడు గురువుగారు ఏరా రామా రా అంటే పిలిస్తే పోయి కాసేపు ప్రవచనమో చిన్న చిన్న గుర్తించినావు, నీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి రానియకు, గమనించి ఇట్లా చెప్పి ఆయన దూరం. ఇప్పుడు నేపాల్ రాజు వచ్చాడంట. నేపాల్ రాజు ఈ గురువు గారికి అప్పుడప్పుడు వచ్చి సలహాలు తీసుకొని ఆయనకు ఏదో సమస్య క్లియర్ అయిందారు వాటెవర్. అప్పుడు స్వామి రామ అడ్డగించాడు. నువ్వెవరు బాబు పక్కకు జరిగాడు, గురువు గారు నా పర్మిషన్ లేకుండా పోవడం అడిగి వస్తా, నువ్వు రాజు అయితే ఏంది మాకు ఎవడైతే, నువ్వు మా కాడికి వచ్చినావు ఈయనే ఉండు, లేకపోతే ఎలుగుబంటి తెలుసు కదా. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నేపాల్ రోజు వచ్చాడు, అబ్బా సరే రమ్మను పో అన్న తర్వాత 2-3 బ్యాగులు తీసుకుని తన అనుచరులతో వచ్చాడు. ఈ డైలాగు నేను చదివినప్పుడు నాకు పిచ్చెక్కింది. ఈ డైలాగ్ నేను కొన్ని రోజులు కొన్ని వందల మందికి చెప్పాను, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది డైలాగ్ ఇది. ఎవరు వచ్చినా అడిగే ప్రశ్న ఇది, ఎందుకంటే అదే డైలాగ్ నేను చెప్తున్నా.
అంత అప్పుడప్పుడే ఎగ్జాక్ట్లీ అది పుస్తకంలో మెన్షన్ చేస్తే నాకు అసలు గూస్బంప్స్ వచ్చింది, ఆనందమైంది. అరే కరెక్టే ఇది. నేపాల్ రాజు అడిగాడంట, గురువుగారు ఎలా ఉన్నారు అడుగుతారు కదా, నువ్వు వచ్చే వరకు బాగున్నాను అన్నారు. ఇప్పుడు తెలియదు నాకు. నేను ఎప్పుడు అదే చెప్తా, ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నా. ఇప్పుడు రంజిత్ వచ్చాడుగా తెలియదు. అడుగు, ఇప్పటి వరకు బాగున్నా, నువ్వు వచ్చావు కదా తెలియదు అని ఏమైనా జరగచ్చు, ఆయన మైండ్ కదా వచ్చింది ఇప్పుడు అని చెప్పిన తర్వాత నేపాల్ ఆయన అంటే సంథింగ్ చెప్పి మీ వల్ల నేను బెనిఫిట్ అని డబ్బు తీసుకోండి అని డబ్బు ఇచ్చాను. ఇక్కడ అలా ఉండాలి మనస్సు. ఆ డబ్బంతా ఓపెన్ చేసి, రామా కొన్ని పళ్ళు కొనుక్కరా, గురువుగారు ఇక్కడ పళ్ళు ఎక్కడ దొరుకుతాయండి. ఓహో పళ్ళు దొరకగా డబ్బు అక్కర్లేదనమాట. కొన్ని బట్టలు మనకెందుకు గురువుగారు బట్టలు, సరే అంటే మా అవసరాలు తీర్చేది ఏమీ లేదు ఇక్కడ. సరే రామ ఇట్రా అని మొత్తం డబ్బులన్నీ పడిచి పడుకోరా, ఎట్లా ఉంది చూడంటే మొత్తం ఒళ్ళంతా ఉతుకపోతుంది గురువుగారు, తీసుకెళ్ళు మాకు పని ఉపయోగపడదన్నాడు. నీకు ఎంత అవసరమో అంత, అయినా సరే పెట్టుకోండి అంటే సరే ఒక 3-4 కట్టెలి రాత్రి మంట వేసుకుంటాం అన్నాడు. ఇదిరా జీవితం అంటే. అంటే నువ్వు ఫ్రీ అయిపోయినావు డబ్బు నుంచి, డబ్బులు ఇరుక్కుపోకు. ఇప్పుడు నీ ఆ ఇంట్లో కిచెన్లో చాకును వాడుకున్నట్టు మనసును వాడుకో, డబ్బును వాడుకో, కటింగ్ ప్లేట్ను వాడుకో. కటింగ్ ప్లేట్ని పట్టుకొని వేస్ట్. అది చూడ్డానికి వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనిపిస్తున్నావు తప్ప అసలు వేరే వాళ్ళు ఎవ్వరు మాయమయ్యారు అనుకో, అసలు నీ ప్యాలెస్లో ఉంటావారా? నువ్వు పోయి చెట్టు దగ్గర కుక్కను చూసుకుని కుక్కతో ఉంటావు నువ్వు బేసికల్గా. నీకు ఉండబుద్ధి కాదు ఇంట్లో అంటారు కదా, ఎవ్వలేరు ఉండబుద్ధి అయితే లేదు. ఇల్లుంది కదా గుట్లే, ఇంత ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, డిష్ వాషర్ ఉంది, వాటితో ఉండొచ్చు కదా. మనుషులు ఉన్నప్పుడే. నేను అంటున్నా, మన దగ్గర ఏమి లేకపోయినా మనుషులు ఖచ్చితంగా ఉంటారు, మంచి దోస్తులు ఉంటారు మనకు. ఇప్పుడు వినేవాళ్ళలో చాలా మంది వస్తారు, భోజనాలు చేస్తారు, ఈ దుడ్డు బిల్ల రాదు, ఆనందం గ్యారంటీ, అది క్లియర్. అందుకే బలవంతంగా పంపించిన వాళ్ళు మరిచిపోయారు. ఆయన ఫస్ట్ ఇట్లా కూర్చున్నాడు, తర్వాత ఇట్లా కూర్చున్నాడు, తర్వాత ఇట్లా, తర్వాత పండుకుంటే డౌట్ వస్తుంది. మర్చిపోయింది ఆయన, మర్చిపోయారు అట్లా. సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో దట్ ఈస్ ఏ క్రైమ్ లీగల్లీ. దానికి కారణం వాడు చెప్పాడు కదా, ఎవడన్నా ఒక సెలబ్రిటీని, ఇప్పుడు నేనే ఉన్నానుకో, నేను పుస్తకం కొనమంటే కొంటున్నారా లేదా? అంటే నీ మాటకి విలువ ఉన్నప్పుడు దాన్ని నువ్వు నాశనం చేయొద్దు, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ఎందుకు స్మోక్ యాడ్స్లో పాల్గొన్నారు? ఎందుకంటే ఒక్కసారి షారుఖ్ ఖాన్ సినిమాలో స్మోక్ చేయడం వేరే, అట్లా కాకుండా అంబాసిడర్గా ఒక ఎండోర్స్మెంట్కి నువ్వు ₹1 తీసుకొని మయ్యో స్మోక్ పీతా హోతో బహుత్ అచ్చా లగ్తా హై అన్నాడు అనుకో, చాలా మందికి అనిపిస్తుంది నాకు బాగాలేదు, తాగితే మంచిగా అయిపోతుంది వాళ్ళు, అందుకే దే డోంట్ ఎండోర్స్ దట్. కొందరు ఉంటారు వాళ్ళు ఈ విస్కీ గిస్కీ ఇట్లాంటి వాటికి చేస్తారు, అది కూడా ఎక్స్పెన్సివ్, అది కూడా కొనుక్కోడు. కాబట్టి ఆయన కళ్ళుకు అంబాసిడర్ ఎందుకు? నువ్వు చెప్పాలా బీడి తాగవని, నాకు తెలిసి ఏం తాగాలని ఏం తాగొద్దు. బట్ యూ షుడ్ నాట్ ఎండోర్స్. నీ మాటగా చెప్తే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఏది పడితే చెప్పడానికిలే, తన ఫిలాసఫీ చెప్పడం వేరు. లేదా తన వస్తువు, ఇప్పటి వరకు సద్గురు నాకు తెలిసి తన ఇషాల్లో తయారైన వస్తువును కూడా పట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ ఉండడు. అది ఇప్పుడు రామ్దేవ్ బాబా ఉన్నాడు, చేస్తున్నాడు, వేరే వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అది తెలుసుకున్నారు, పెద్ద సెలబ్రిటీ ఎందుకు ప్రోడక్ట్ అమ్మడానికి. ఇప్పుడు నేనే, చాలామంది నాకు చెప్తారు, నీకు కొంత సెలబ్రిటీస్ తెలుసు కదా, వాళ్ళతో ఫోటో తీయించి పెట్టడానికి ఎక్కువ సేల్ అవుతాయి. వద్దురా డాడీ ప్లీజ్, నాకు మా టైసన్ చాలు, రంజిత్ చాలు. అంటే కామన్ మ్యాన్ రాసిన పుస్తకం కామన్గా సేల్ అవుతుంది అంతే. అది రెండోది, సరిపోయినంత తినడానికి ఉంది చాలు కదా, ఏం చేసుకుంటావు? నాకు అర్థం కదా, ఏం చేసుకుంటావు? ఇప్పుడు దానికి 20 కార్లు కొన్నావురా అంటే కాలేం ఒక దాంట్లో, గుండె ఒక దాంట్లో పంపిస్తావు ఎట్లా? నువ్వు ఎన్నున్నా నువ్వు తిరిగేది ఒకటే కారు. రెండోది, కారు చూసేవాడికి అందంగా ఉంటుంది, పోయేవాడికి ఏముండదు. ఒక 5 నిమిషాల్లో ఆ లగ్జరీకి నీ బాడీ అట్యూన్ అయిపోయిన తర్వాత యూ డోంట్ ఫీల్ కార్. నిజంగా నువ్వు వెహికల్ని ఎంజాయ్ చేయాలంటే దానికి షాక్ అబ్జర్వర్స్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు. అప్పుడు నీకు వెహికల్ తెలుస్తుంది, ప్రయాణం తెలుస్తుంది నీకు. అన్ని బాగుంటే పొంద నీకు నిద్ర వస్తుంది నీకు.
అది ఇట్లా ఊగుతుంది, ఆగుతుంది, కట్ 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 అంటుంది. ఇట్లా స్టీరింగ్ ఊస్తూ ఊగుతుంది అన్నది. తర్వాత బ్రేక్ వేస్తే పడతలేదు. ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు, ఎప్పుడైపోతుందో తెలియదు. ఫుల్ పెట్రోల్ చూపించింది, ఇట్లా మళ్ళీ చూస్తే అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ప్రొఫెసరు కొత్త బండి కొనరా అంటే మన ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని అది పనికిరాని టీవీఎస్ ఒక 2-3 వేలకు ఇస్తా అంటే తీసుకున్నాడు. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు అతను జాబు. ఆ టీవీఎస్ తీసుకున్న తర్వాత నేను చెప్పిన టీవీఎస్ ఎందుకు తీసుకున్నావు అంటే అట్లా లేదరా అంటే డబ్బులు ఇలాగ వస్తున్నాయి, శాలరీ నువ్వు 3 నెలల శాలరీ పెడితే కొత్త బైక్ వచ్చాయి, ఇప్పుడు ఇంకా అంత స్థాయి లేదు. ఇంకా సరే నీ స్థాయి లేదని నువ్వు చెప్పిన తర్వాత నేనేవాడిని టీవీఎస్ అన్న చూసి తీసుకున్న మంచి కళకళలాడుతుంది, చాలా బాగుంది అన్నాడు. ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి ఇట్లా గడ్డ ఎక్కితే అయిపోయిందంట. ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే 3-4 లీటర్లు పెట్రోల్ పట్టుకురా, వాడు బండి వేసుకొని వచ్చిండు. మళ్ళీ పోసిన తర్వాత మళ్ళీ ఇంకొక గడ్డ ఇట్లా ఎక్కగానే అయిపోయింది. మళ్ళీ అక్కడ స్కూల్కి వెళ్ళగానే అయిపోయింది. షో రామా, ఒక్కటే రోజు అంతే డ్రైవ్ చేసింది. కట్ చేస్తే వచ్చి ఆ బండి మీద దండం పెట్టి అందుకే ఆమె అయ్యగారు అన్నాడు. ఏమదా అవుతుంది అది, అందుకే ఆమె. మరి నాకెందుకు ఏమంటే నువ్వు పెట్రోల్ ఎంత మైలేజ్ ఇస్తున్నా అడిగినవా, నువ్వు బండి బాగుందని నువ్వు ఇచ్చేసిన మైలేజ్ గురించి అడుగుతుంటే చెప్తుంటా అన్నాడంట. అందరికీ తెలివి. ఇప్పుడు చాలామంది అమ్ముతున్నారంటే అంటగట్టడమే దాని పని. అందుకే మా ఊర్లో ఒక ఆయన బ్లాక్ స్కూటర్ కొన్నాడు. బ్లాక్ స్కూటర్, అసలు బ్లాక్ స్కూటర్ నేను ఎప్పుడు చూడలే. కొన్నాడు. కొన్న తర్వాత అతను చెప్తున్నాడు అనమాట, బ్లాక్ స్కూటర్ కొన్న తర్వాత ఎవరైతే స్కూటర్ అమ్మే ఏజెన్సీ ఉంటుంది కదా అతను పార్టీ ఇచ్చాడు నాకు అని. అప్పుడు ఇంకోటి అన్నాడు, ఆ సీల్ కాక మూలకు పడ్డది, అది కొన్నందుకు పార్టీ ఇచ్చిండు నీకు. దాంతో వాడి మనసులో ఆనందంతో వీగిందిరా. తాగి వాడి మీద గొడవ వేసుకోవడానికి పోయాడు. ఆ టైంలో లక్ బాగుండి వాడు తాగాడు. అయితే ఏంది అన్నాడు. ఇంకా పీకేదేమీ లేదు. సో బెట్టింగ్ యాప్స్ గురించి ఒక మాట చెప్పు. బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు, కాబట్టి డబ్బు మీద వ్యామోహం అంతే. ఏదో చూశాను ఎక్కడో, అది వెరిఫైడ్ సోర్స్ కాదు, బట్ దే వర్ పెయిడ్ $15,000 సంథింగ్ లైక్ దట్ ఫర్ జస్ట్ యాడ్. అంటే వాళ్ళకి స్క్రిప్ట్ రాసి పంపిస్తారు, ఇది ఇట్లా అనాలి ఇట్లా అనాలి, తర్వాత నీ క్రియేటివిటీ జోడించు, నువ్వు జస్ట్ అంతే అంతవరకు. సో ఆ డీటెయిల్స్ అన్నీ 10 పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్స్ చెప్పేసినావు, నీ అకౌంట్లో డబ్బులు పడే. ఇప్పుడు $15,000 అంటే ఎంత తెలుసా? 8 లక్షలు 4 లక్షలు అంటే 12 లక్షలు. అంటే యూ జస్ట్ ఎర్న్డ్ 15 lakhs or 12 lakhs in 5 minutes. పోనీ ఒక రోజంతా షూటింగ్ పెట్టుకున్నాం అనుకో, ఇంకోటి గొప్ప ఏమైనా మొబైల్తో షూట్ చేసి పంపించడమే, ఇక్కడ మొబైల్ బేస్డ్ థింగ్ కాబట్టి. దాని పర్యవసనాలు చాలామంది చచ్చిపోయారు, చాలామంది డబ్బులు పోయాయి, చాలామంది మానసిక రోగులు అయ్యారు. ఇంకా అదే పనిగా డబ్బులు పెట్టి ఇప్పుడన్నా రావు వస్తే లేదు నమ్మకం. ఒక్క స్టేట్మెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ మళ్ళీ ఒకటి, నేను ఒక్కనే ఇస్తున్నాను, చాలా మంది ఇస్తున్నారు కానీ ఎంతకాలం చేశారు. ఇప్పుడు ఒక్కనే వేయడం కాదు, అందరిని వేస్తున్నారు. నేను ఒక్కనే చేస్తున్నాను, మిగతా ఒకటి చేస్తున్నానని ఇంతకుముందు కామన్ పాయింట్. నన్ను ఒక్కటి చేస్తానని ఇప్పుడు అందరినీ లోపల వేస్తున్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు సో బాటమ్ లైన్ ఒక్కటే, ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న మిత్రులైనా సరే చిన్న సంపాదించినా కూడా ఆనందంగా బతకండి, అంగీకరించి. తర్వాత కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరంగా ఉండండి. తర్వాత ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు చర్చించకుండా అందరు కలిసి ఏదన్నా, ఇప్పుడు మనం అందరం అనుకున్నావా లేదా ఇడ్లీ బండి పెడదాం అనుకున్నాం, బలిసి ఒక్కడ అడక్కపోయాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని. అందుకే మనం ఇడ్లీ బండి పెట్టుకుంటున్నాం. చాలా మంది మా అమ్మతో సహా నువ్వు ఇడ్లీ బండి అంటవేమి రా అని నేను చెప్తా. శ్రమైక జీవన సౌందర్యం, ఎవడు కొనకపోయినా నేను తినొచ్చు. రెండోది, నేను అప్పుడు పెట్టాలనుకోలే, ఇప్పుడు నేను పెట్టొచ్చు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అంతా నిజంగా ఫర్ గుడ్ టేస్ట్ ఇడ్లీ కలవడానికి ఉత్తగా రాకుండా ఇడ్లీ కోసం రావచ్చు పొద్దున్నే. ఇంకోటి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో పెడతా నేను, ఇట్లా కాదు సంచార ఇడ్లీ, తర్వాత మంచిగా ఇదేంది మంచి సంగీతము, కొన్ని పుస్తకాల చర్చలు, కొన్ని తినడానికి కాదు, వి జస్ట్ స్పెండ్ సమ్ టైం అట్లా. సో ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే వారంలో ఒక్కరోజు సండే పూట మాత్రం ఇడ్లీ అమ్ముతాం రా, సండే ఇడ్లీ. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock నుంచి 8, 9, 10 వరకు ఒక లొకేషన్, కొంచెం ఎల్లడిగున్న లొకేషన్ చూసుకొని అక్కడ పెట్టుకుంటాం. ఫ్రెండ్స్ అంతా అక్కడికి వస్తారు. మనీ సెకండరీ, పే 50, ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. తర్వాత ఇడ్లీకి కాస్త టీనో కాఫీనో తాగేవాడికి లేదా గ్రీన్ టీ అవైలబుల్,
దాంతోపాటు మంచి పాట, సంగీతము, ఒక చిన్న ఒక పాడ్కాస్ట్, లేకపోతే అందరం కూర్చొని కరెక్ట్గా ఉండేవాళ్ళం ఉండొచ్చు 10 వరకు. అప్పుడు ఇడ్లీ పని అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఏదైనా ఒక పుస్తకం గురించి సత్సంగ్, అంతే తప్ప. అంటే ఆరోగ్యకరంగా ఎదగాలి లైఫ్లో, ఒక చెట్టు ఎదిగినట్టు, అంతే తప్ప లోపాయకారిగా మనీ ఎర్న్ చేసి నువ్వు అనుభవించలేవు. నా ఆలోచన ఏంటంటే యూ విల్ నెవర్ ఎంజాయ్ ఇట్. ఎంతసేపు నువ్వు ఈ పోకలు ఉంటే ఇంతకంటే పెద్ద ఇల్లు, అంతకంటే పెద్ద ఇల్లు, అంతకంటే పెద్ద ఇల్లు అనుకుంటూ పోతావు, నువ్వు ఏం అనుభవించలేవు దాన్ని. నీకు రోజు రోజుకి భయానికి ఎంటర్ అవుతావు. అదేవాడు ఎత్తుకపోతాడో, ఇదేవాడు ఎత్తుకపోతాడో, బెంచ్ కారు కొంటే గీత పడుతుందేమో, ఇప్పుడు దానికి సొట్ట పడితే నీకు దమాక నిద్ర పడుతుందారా? ఎవరైనా ఇష్టం ఉందో నా కారు సొట్టలు పెట్టుకోండి వచ్చి, నాకేం నేను పట్టించుకొని పెట్టారు అయిందా. ఐ మీన్ టు సే కార్ అంతే, అది ఇంజన్ బాగుంటే చాలు, అంతకుమించి ఏం లేదు. ఇంకొక స్టేట్మెంట్, యాక్చువల్గా ఏమైంది, కొన్ని యాప్స్ ఉన్నాయి, సరే కంట్రీ పేరు ఎందుకు లేదు కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి, వాడు లోన్ ఇస్తున్నాడు, ఆ డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఒక సైడ్ నుంచి వీడు ఇస్తాడు, ఇటు సైడ్ నుంచి ఈ ఆటలో ఈ పోగొట్టుకుంటాడు, మళ్ళీ ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తాడు, మధ్యలో పిచ్చోడు అవుతాడు. వీడు కట్టలేని పరిస్థితుల్లో వీడిని చాలా ఎంత హరాస్మెంట్ ఉంటుంది, తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. వాడు ఎందుకు తెలియదు. యూట్యూబ్ సబ్స్క్రైబర్ నాకు ఫోన్ చేసి, ఇది ఎప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 year క్రితం రా, ఫోన్ చేసి ఎటో పోతున్నాడంట. ఫైనల్గా ఒక అతను వచ్చాడు, మీ వాడు నా మొబైల్లో ఆడుతున్నాడు అండ్ ₹1,00,000 కట్టాలని అన్నాడు. వాడికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. పోలీసుల దగ్గరికి వెళ్ళారు, పేరెంట్స్ని చీవాట్లు పెట్టారు. అంటే వాడు మైనర్. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు కట్టడి చేస్తావు, బయటకు పోయిన తర్వాత ఏ దోస్తు కలుస్తున్నాడో, ఏ మొబైల్ చూస్తున్నాడో తెలియదు. నీకు ఒక లీగల్ వచ్చిన తర్వాత ఈవెన్ డిస్క్లైమర్ పడుతుంది, 18 ఏళ్ల కంటే పైన ఉంటే ఈ సినిమా చూడొచ్చని. వంట మామ అసలు చిన్నపిల్లలు వినకూడదు అట్లంటే అన్నిటినీ బ్యాన్ చేయాలి అసలు. అప్పుడు ఏదో బీప్ అంట అట్లా ఏదో పెట్టాలి, అప్పుడు పాట అంత అందమంతా పోతుంది. అసలు సమంత వాళ్ళు ఎక్కడైతే తొడలు వేసుకుంటారో అక్కడ బ్లర్ చేయాలి ఇమేజ్ కదా. అంటే రకరకాల డైమెన్షన్స్లో కరప్షన్ ఉంది. సో ఆ సమాజాన్ని మొత్తం మనం బాగుపరచలేములే. కానీ ఏదేమైనా ఈజీ మనీ అనేది ఒక్కసారి అలవాటు అయితే లైఫ్ గెట్స్ డిస్ట్రాయిడ్, ఈజీగా సంకనైపోతుంది. సో ఇది బెట్టింగ్ యాప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బ్లేమ్ చేస్తలేను, నాకు వాళ్ళ పట్ల జాలి ఉంది. నెక్స్ట్ ఎప్పుడు అలా చేయకండి. రెండోది, బెట్స్ అనేవి ఎప్పుడు ఆడొద్దు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు క్యారమ్ బోర్డ్ ఆడతావు, బెట్ వేసి ఆడొద్దు. నువ్వు వేసి అత్యధికమైన బెట్ ఏదైనా ₹1 ఉండాలి. ఆట మీద ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప మనీ వస్తుంది కదా అని ఆడినామంటే ఆట సెకండ్ అయిపోలే. అదనమాట అర్థం చేసుకోవాల్సినది. సో ఎంత డబ్బున్నా నువ్వు అనుభవించేది కొంతనే అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నీకు 1,00,000 జతల బట్టలు ఉన్నా నీ బాడీ మీద మోసుకొని తిరిగేది ఒకటే జత అని తెలుసుకో. దట్స్ ఆల్. అందుకే సన్యాసి జీవితం అద్భుతం, ఒకటే కాషాయం. ఇంకా కన్ఫ్యూజనే లేదు. ఇంకా ఏక వస్త్రము ఏక భుక్తము అయిపోయింది. అసలు ఇంకా నీకు ఏం వేసుకోవాలన్న ఆలోచన జీవితంలో రాదు. ఇంకా ఏం తినాలన్న ఆలోచన రాదు, అయిపోయింది. సరే మనం సాదాసీదా మనుషులం కాబట్టి నెలలో 2 రోజులు 3 రోజులు నీకు నచ్చింది తినిపో. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం స్టీరియో టైప్గా కాదు, నీ అవగాహనలో నుంచి ఎంచుకో నీ జీవితాన్ని. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉంది కదా అని వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలని లేదు, డబ్బు లేదు కదా అని కించపరచకు. సో రెస్పెక్ట్ ఆటో డ్రైవర్ ఇన్ ద సేమ్ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. అక్కడ ప్రోటోకాల్ బట్టి రెస్పెక్ట్ జీ, బట్ ఆటో డ్రైవర్ అంత మాత్రం వాడు నీకంటే తక్కువడేమి కాదు. ఇప్పుడు నీకంటే తక్కువ స్థాయి కాబట్టి వాడిని నువ్వు ఇన్సల్ట్ చేస్తే ఎవరికంటే నువ్వు కూడా తక్కువ స్థాయి వాడివి ఉంటావు, నువ్వు కూడా ఇన్సల్ట్ చేస్తావు. ఇది హైరార్కీలో ఉండవు. అందుకని సమాజం నిన్ను ఇన్సల్ట్ చేసినా మనం ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు. డబ్బు ఆధారంగా మనం జనాలకు రెస్పెక్ట్ ఇవ్వద్దు. మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి, క్రియేటివిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరైనా ప్రశాంతంగా ఉంటుంటే వాడికి రెస్పెక్ట్, వాడిని కాలు మొక్కాలిపోయి. నిజమైన సంపద అది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? నేను చెప్పాలనుకున్నదో చెప్పేసిన. నేనైతే చెప్తున్నా, శ్రమ ద్వారా వచ్చే డబ్బును మాత్రమే నేను తీసుకుంటాను లైఫ్లో. ఇది క్లియర్. అంటే ఆల్రెడీ ఆచరిస్తున్నాను శ్రమ ద్వారా. ఇప్పుడు మనం పుస్తకాలు పంపిస్తున్నాం, వీడియో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు, వీడియో రాసుకుంటున్నాడు, లేదా నేను రాసిగో ఇట్లా రాసుకొని ఫోన్ నెంబర్ రాసుకొని ఎవరికి పంపించాలి, మళ్ళీ మేమే ప్యాకులు చేసుకొని మేమే స్టిక్కర్లు వేసుకొని ఒక 5,000 ఇస్తే ఎంప్లాయ్ రాడా? కానీ అవసరం లేదు మాకు.
అంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ మేము లాగేసుకోవడం లేదు, మా ఎంప్లాయ్మెంట్ మేము క్రియేట్ చేసుకుంటున్నాం. నిజంగా రోజుకి 1000 పుస్తకాలు సేల్ అయినందుకో ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే అది వేరే కథ. అప్పటికి కూడా అతను లేకపోయినా నువ్వు చేసుకోగలగాలి, అతను ఉన్నా కూడా నువ్వు చేసుకోగలగాలి. నువ్వు ఓన్లీ ఆర్డర్స్ ఇస్తూ ఒక ఏమంటారు సూపర్వైజర్ లాగా మారిపోతులే. పని చేయడంలో ఒక మహత్వం ఉంది. ఏదేమైనా సండే పూట ఇడ్లీ అన్నది ఈ సంవత్సరం మనం చేస్తాం, అట్లీస్ట్ ఒక్కసారన్నా చేద్దాం. లేదా రెండవది, ఈ సంవత్సరం 2 సినిమాలు తీస్తున్నాం, నో బడ్జెట్. రేపే 2 ఫేక్ ప్రెస్ మీట్ అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూడండి. అంటే నా దగ్గరికి ఎవడరా ప్రెస్ వచ్చేది, నాకు ఆసక్తి కూడా లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రెస్ వచ్చి ఏం చేస్తారా, ప్రశ్నలు అడుగుతారు అంతేనా? ఏమన్నా ప్రపంచ రహస్యాలు, ప్రకృతి రహస్యాలు అడుగుతున్నారా? బోడీ మీరు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు, మీరు రెమ్యునరేషన్ ఎంత, మీరు ఈ సినిమాలో కొంచెం ప్యాంటు బొడ్డు కింద కట్టుకున్నారు, ఈ సినిమాలో ఏంది మీ పూర్వ అనుభవం, ఇట్లాంటి బక్వాస్ క్వశ్చన్స్కి ఆ ప్రెస్ ఎందుకయా? మళ్ళీ దానికో సీనియర్ జర్నలిస్ట్ అనో ట్యాగు. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రీసర్వ్ సర్వీస్.